నమస్తే అన్న. అల్లు అర్జున్ అండ్ అట్లీ అసలు నీకు ఎక్స్పెక్ట్ చేయనటువంటి కాంబినేషన్. అందులోనూ ఏదో చిన్న పోస్టర్ వదులుతారు అనుకుంటే పెద్ద మేకింగ్ వీడియో వదిలేసి ఇలా ఉండబోతుందని ఒక హింట్ ఇచ్చారు. అది చూసాక ఎలా అనిపించింది అన్న? నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అన్న. ఎందుకంటే పుష్పలో డైలాగ్ ఉంటుంది అన్న, పుష్ప అంటే నేషనల్ కొట్టివా ఇంటర్నేషనల్ అని. ఆ డైలాగ్ టుఫ్రాన్ చెప్పాలంటే ఆ సినిమా సెట్ కాలేదు. ఎందుకంటే సినిమా కూడా నేషనల్ సినిమానే, ఇది ఇంటర్నేషనల్. ఆ డైలాగ్ ఇంట్లో వాడాల్సిన డైలాగ్ నిజంగా చాలా గొప్ప అనిపించాను. నిజంగా ఏమో వెళ్తే గ్లిమ్స్ వెళ్తారు అనుకున్నాను, కానీ మేకింగ్ వీడియో చూడన్నా నాకు అర్థమైంది విషయం ఏంటంటే సన్ టీవీ మీకు తెలుసు ఐపీఎల్ విషయాలు బాగా తెలుస్తుంది. సో సన్ రైజర్స్ ఎవరు యాజమాన్యం ఏమో సినిమాని ప్రొడ్యూస్ చేస్తారంటే ఎంత పెద్ద బడ్జెట్ ఎంత పెద్ద సినిమాను అర్థం చేసుకోవచ్చు అన్న. ఇక్కడ చూడన్న లాస్ ఏంజల్స్ అన్న, యూఎస్ఏ మజాక్ అన్న. సో నిజంగా చాలా బాగుంది. లాలా విఎఫ్ఎక్స్, కల్కి, గోటు, హరీ పోటర్ పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు ఎవరు ఆ యాజమాన్యం అంత పెద్ద విఎఫ్ఎక్స్ వాడతారు వాళ్ళు. అట్లాంటి విఎఫ్ఎక్స్ పోయి నిజంగా చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. ఆ విష్ ఆల్వేస్ చాలా చాలా బాగుండబోతుంది. నిజం చెప్తానా అట్లా గురించి చెప్పాలన్నా. ఏంటి ప్లానింగ్ ఏంటి అసలుకి? ప్యాన్ ఇండియా అయిపోయింది, ప్యాన్ వరల్డ్లో ఏం టార్గెట్ పెట్టి సూపర్ హీరోస్ ఏమైనా కాన్సెప్ట్ రాబోతున్నారా? 100% నిజంగా గట్టిగా ప్లాన్ చేస్తారన్న ఫీలింగ్ వచ్చింది. కానీ నాకు ఈరోజు కొద్దిగా బాధ కలిసి ఒక విషయం చూపిస్తాను నేను. నిజంగా ఇగో అంత పెద్ద సినిమా మనం ఎంత ఎంకరేజ్ చేయాలన్నా మనం జూమ్ చేయు. అల్లు అర్జున్ పట్టుకొని ఒక అమ్మాయి కెరీర్ కథమని పెట్టింది. సో అన్ని అవతారాలు ఉండవు, అన్ని కలికిలు ఉండవు, అన్ని అవి ఉండవు. అల్లు అర్జున్ చేసిన స్టెప్ అయితే చాలా గొప్ప స్టెప్. నిజంగా ఇది ఇంటర్నేషనల్ వెళ్ళబోతున్న సినిమా ఇది. అట్లే అంటే ఆషామాషి ఏదో సినిమాలు ఆధారపడి ఏదో ఈ సినిమా ఇంకో సినిమా కాదు, పక్కడబందిగా వచ్చిన కొన్ని సినిమా సరే చాలా గ్రాండ్గా చాలా పెద్దగా ఇస్తాడు. చెప్తాను గట్టి కొట్టబోతున్నారు అన్న. అల్లు అర్జున్ బర్త్డే రోజు రిలీజ్ చేసిన ఏదైతే మేకింగ్ వీడియో ఉందో చాలా గొప్పగా అనిపించింది. మీరు అలా మీ అంచనాలకు వదిలేస్తున్న సన్ టీవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అట్లీ డైరెక్షన్ చేస్తున్నాడు, మన అల్లు అర్జున్ ఉన్నాడు. ఇది నార్మల్ ఏదో విలేజ్ సంబంధించిన స్టోరీ కాదు. ఇది ప్రపంచాన్ని ఒక సినిమాటిక్ ఇమాజినేషన్, మనకు ఊహకు అందనంత ఇమాజినేషన్ సినిమా చూపించబోతారు. కాబట్టి చాలా గొప్పగా ఉండబోతున్న నమ్మకం నాకు కలిగింది. ఈసారి మాత్రం చాలా గట్టిగా అంటే గట్టిగా కొట్టబోతున్న ఫీలింగ్ కలిగింది అన్న. అట్లీ తన సినిమాని తానే రీమేక్ చేయబోయి బొక్కబాల్లో పడ్డాడు కదా, అది కొంచెం నడుస్తుంది కదా ఫెయిల్యూర్. మళ్ళీ ఏ సినిమా టెరీ సినిమాని హిందీలో తీసి దాన్ని కొంచెం ఫ్లాప్ అయింది, హిట్ అవ్వలేదు అక్కడ. అంటే ఏంటి అక్కడ డైరెక్షన్ లోపల మనకు వచ్చాలి అన్న. ఇదే అట్లీ మన విజయ్ తలపతి పెద్ద సినిమా వేస్తాడు, దాని గురించి మాట్లాడేందుకు. ఇదే అట్లీ లవ్ స్టోరీ సినిమా పెడితే ఇప్పుడు కూడా స్టోరీస్ పెట్టుకోవడం రాసి స్టోరీ ఆయన రేంజ్ అట్లా అన్న. ఒక సినిమా ఆదిత్య అయినంత మాత్రం తన రేంజ్ మారదు. నిజం చెప్తాను, ఇక్కడ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క ఏదైతే ఆ క్రూ ఉందో, సో మన అల్లు అర్జున్ కానీ మన ప్రజెంట్ ఏదైతే సన్ టీవీ ప్రజెంటేషన్ కానీ చాలా గొప్పగా ఉండబోతుంది. మీ అంచనాలకు అందంత గొప్ప సినిమా రాబోతుందని చెప్పుకోవచ్చు అన్న. చాలా మంది ఏమంటారంటే అల్లు అర్జున్కి అంత మార్కెట్ లేదు, మీరు ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని వాళ్ళకి ఏం చెప్తారు అన్న? ఒకసారి నువ్వు బిఆర్ దాకా పోయి రాబన్న, తెలుసా మార్కెట్ ఉందో లేదో. పుష్పకి అన్న మనకు తెలంగాణలో ఈ హైదరాబాద్ లేనంత జనాలు వచ్చారన్న పుష్పకి ప్రీ రిలీజ్ పెడితే. అది తన మార్కెట్, అది తనకున్న సత్తా. సో ఇప్పుడు ఏదో ఇది తన ఇండియా దాటేసి తన నేషనల్ దాటిపోయాడు ఆల్రెడీ, ఇంటర్నేషనల్ వెళ్ళబోతున్నాడు. ఎంకరేజ్ చేయండి, వీళ్ళైతే నచ్చితే ఎంకరేజ్ చేయండి, కానీ ఇట్లా నెగిటివ్ కామెంట్ పెట్టవద్దని కోరుకుంటాను అంతే. అంటే చాలా మంది టాలీవుడ్ టైం వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు కాబట్టి ఆ కోవలు యాంగిల్ చెప్పలేమన్నా నిజం. ఎందుకంటే ఇప్పుడు ఒక అరే ఉన్న రికార్డులన్నీ మా ఆవిడ కొట్టేస్తాడు. ఎప్పుడు చూడండి నేషనల్ అవార్డు తెలుగు ఇప్పటికి ఎవరు రాలేదు, ఏ హీరో రాలేదు, అది అల్లు అర్జున్ కొట్టేశాడు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడేమో A22 అంటున్నాడు. సో దీని ద్వారా ఆస్కార్ కొడతాడేమో, కొద్దిగా నెగిటివ్ వేస్తే కొద్దిగా మిస్ అయితే మన ఫీలింగ్ తోటి వేస్తుండొచ్చు. కానీ ప్రజలు కంటెంట్ ఇష్టపడతారు. కంటెంట్ వచ్చిన తర్వాత 100% అవార్డులు కాదు కదా, పురస్కారాలు కూడా జరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఆ విషయం ఆల్వేస్ మంచి ఇట్టు కొట్టాలి. ఆ గ్లిమ్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఒక నార్మల్ ఏదైనా నేను అనుకున్నా ఏదైనా షూట్ సంబంధించింది వేస్తాం అనుకున్నా, కానీ మేకింగ్ వీడియో వేయడం అనేది చాలా గ్రేట్, కానీ కొత్త అనిపించింది అన్న. రాజమౌళి మహేష్ బాబుని చూసి అనవసరంగా చేతులు కాల్చుకుంటున్నాడు అనే టాక్ కూడా ఉంది అన్న. రాజమౌళి మహేష్ బాబుని ఇద్దరిని చూసి చేతులు కాల్చుకోబోతున్నాడు అల్లు అర్జున్. అంత సీన్ అన్న. రాజమౌళి లేకుండానే పుష్ప హిట్ కొట్టాడు అన్న. రాజమౌళి లేకుండా పుష్పతో హిట్ కొట్టేశాడు. సో వితౌట్ రాజమౌళితో ఇంత పెద్ద కెరియర్, వితౌట్ రాజమౌళితో ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, వితౌట్ రాజమౌళితో బీఆర్ సైతము అంత పెద్ద ఫ్యాన్స్. రాజమౌళి చెప్పాడు అల్లు అర్జున్ గారు మీరు బయటకు వచ్చి చూడండి మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లుందని. సో రాజమౌళి లేకుండా ఇంత చేశాడు తను. రాజమౌళి ఉంటే మాత్రం ఇంకా వేరేలా ఉంటుంది. సో తనకు రాజమౌళి ఉన్నా లేకపోయినా తన రేంజ్. పవన్ కళ్యాణ్ కూడా అంతేనా, రాజమౌళి ఉన్నా లేకుండా కూడా అంతే. వాళ్ళ స్టాండర్డ్ అలాంటిది, అలాంటి స్టాండర్డ్ వాళ్ళకి అంటూ అట్లానే ఉంటుంది. నేను ఏమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న, అయినా సరే నాకు అల్లు అర్జున్ రెస్పెక్ట్. ఎందుకంటే ఆయన వర్సల్ యాక్టర్, తను మట్టిలో మాణిక్యంతో. అట్లాంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేయకుండా తను ఎప్పుడు వస్తే కింది గుంజుదాం అంటే ఇంకెన్ని రోజులు ఇట్లా ఉంటుంది చెప్పండి. ఎవడు ఆపలేడు నిజంగా, అన్స్టాపబుల్ తనైతే. ఓకేనా, థ్యాంక్ యూ. బర్త్డే రోజే ఈ గ్లిమ్స్ రిలీజ్ చేయడం లాస్ట్ ఇది షార్ట్లు వేసుకో, నువ్వు లాస్ట్ నువ్వైతే ఇది చెప్పావు